ఐపీఎల్ లేకుంటే నాకు అదొకటే దిక్కు అంటూ ఎమోషనల్ అయిన హార్దిక్ పాండ్యా. పూర్తి వివరాల్లోకి వెళ్తే హార్దిక్ పాండ్యా ప్రస్తుతం ఈ పేరుకు చాలా క్రేజ్ ఉంది. ఐపీఎల్ లో అతిపెద్ద ఫ్రాంచైజీ అయిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా, టీమిండియాకు పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ గా, స్టార్ ఆల్రౌండర్ గా బాగా క్రేజ్ సంపాదించాడు. అయితే ఒకానొక దశలో హార్దిక్ పాండ్యాపై దారుణంగా ట్రోల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. కెరీర్ లో గడ్డు పరిస్థితులు వచ్చినా తట్టుకొని నిలబడి తనను నిరూపించుకుని స్టార్ ఆల్రౌండర్ గా ఎదిగాడు హార్దిక్ పాండ్యా. తన క్రికెట్ ప్రయాణంలో ఐపీఎల్ తన కెరీర్ ను మార్చేసిందని హార్దిక్ పాండ్యా ఎమోషనల్ అయ్యాడు. 2024 ఐపీఎల్ సీజన్ కు ముందు రోహిత్ శర్మ స్థానంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాను నియమించిన సంగతి తెలిసిందే. పాండ్యాకు వ్యక్తిగతంగా ఇది 10వ ఐపీఎల్ సీజన్. ఈ సందర్భంగా పాండ్యా ఐపీఎల్ కు కృతజ్ఞతలు తెలిపాడు. నాకు ఇది 10వ ఐపీఎల్ సీజన్. ఐపీఎల్ నన్ను స్టార్ ఆటగాడిగా గుర్తింపు తీసుకొచ్చింది. ఐపీఎల్ లేకపోతే నేను బరోడాలోనే ఉండి దేశవాళీ క్రికెట్ ఆడుకునేవాడిని. నా ప్రయాణంలో నాకు సహకరించిన వారికి, నా ఎదుగుదలకు తోడ్పడిన వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అని ఐపీఎల్ ప్రారంభానికి ముందు హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు. హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. 2022లో ముంబై అతన్ని వదిలేసిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా తొలి సీజన్ లోనే ట్రోఫీ అందించాడు. 2023 సీజన్ లోనూ జట్టును రన్నర్ అప్ గా నిలిపాడు. ట్రేడింగ్ ద్వారా ముంబై జట్టులోకి చేరిన హార్దిక్ పాండ్యాను 2024 సీజన్ కు ముంబై యాజమాన్యం కెప్టెన్ గా ప్రకటించింది. ఈ సీజన్ లో రోహిత్ శర్మ కెప్టెన్ గా లేకపోవడంతో ముంబైని హార్దిక్ పాండ్యా ఎలా నడిపిస్తాడో ఆసక్తికరంగా మారింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. డైలీ డోస్ యూట్యూబ్ ఛానల్.